హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. మిల్లెట్ పుణుకులు. మిల్లెట్ వడలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఒక గ్లాసు మినప్పప్పు, దానికి మూడు కప్పుల మిల్లెట్స్ మనం తీసుకోవాలన్నమాట. అవి మన కొర్రలు అంటారు కదా, అది ఫ్రెండ్స్. దీన్ని మనం పొట్టు మినపప్పును వాడుతున్నాను. ఇది అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను ఈ ఫైబర్ ఉన్న మినపప్పును వాడుతున్నాను ఫ్రెండ్స్. ఇది ముందర బిఫోర్ నైట్ మనం సోక్ చేసుకొని పెట్టుకోవాలి. మినిమం 8 hours అయితే సోక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనం ఇలా కొట్టుకుంటే మనకి ఇలా పేస్ట్లా వస్తుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. దీన్ని మనం ఉప్పు, కాస్త జీలకర్ర, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇష్టం ఉన్న వాళ్ళ వేసుకోవచ్చు. లేదు అంటే కనుక జీలకర్రతో కూడా మనం డైరెక్ట్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర మరియు కాస్త పుదీనా కూడా కలిపాను ఫ్రెండ్స్. మనం కావాలంటే కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు. అండ్ చిన్న ముక్క అల్లం ముక్క కూడా వేసాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నూనె కాగుతుంది. నేను వేయడం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇవి మనకి వేగుతున్నాయి, కానీ ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. అది అందరికీ తెలిసిన విషయమే కదా. దీంట్లో ఏంటంటే బియ్యపిండి మాత్రమే ఉండదు, కాకపోతే దీంట్లో మనకి నూనె అనేది తక్కువగా పీల్చుకుంటుంది. బియ్యపిండి ద్వారా మనం చేసుకున్న వడలు అయితే కొంచెం నూనె లాగుతాయి. దీనివల్ల ఏంటంటే మనకి నూనె అనేది లాగదన్నమాట. రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీకు చూపిస్తున్నాను. పుణుకులు అన్నమాట. దీన్ని పుణుకులు అంటే వడలు కూడా వేసుకోవచ్చు. నేను ఈసారి పుణుకులుగా వేసాను. ఇది మనం పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీతో కానీ మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వింటర్ సీజన్లో నోరూరించేటువంటి మిల్లెట్ పుణుకులు మీకు రెసిపీ చూపించాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇలా ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇది మనకి అంటే బియ్యపిండితో షుగర్ పెరుగుతుంది, మనం వడలు తినలేమనుకున్న వాళ్ళు ఇలా మిల్లెట్తో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఒక వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.